హలో ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనము మీరు స్క్రీన్ మీద చూస్తున్న విధంగా ఈ టెక్స్ట్‌కి ఆఫ్‌సెట్ పాత్ ఎఫెక్ట్ ఎలా ఇవ్వచ్చు అనే విషయాన్ని మనం డిస్కస్ చేద్దాం. అడోబ్ ఇల్లస్ట్రేటర్ సాఫ్ట్‌వేర్‌లో. ఓకే. సో, మీరిక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. నేను ఇలా ఆల్రెడీ చేసి పెట్టాను. సో, మీకు మళ్ళీ ఒకసారి దీన్ని ఎలా చేయాలనేది నేను చూపిస్తాను. ఓకే. సో, దానికోసం ముందుగా నేను ఒక టెక్స్ట్ టూల్ తీసుకుంటున్నాను. సో, ఇక్కడ జస్ట్ టైప్ చేస్తాను. గార్డెన్ అని టైప్ చేస్తాను. గార్డెన్. సో, గార్డెన్ అని టైప్ చేసినప్పుడు ఆల్రెడీ నేను ఇంతకుముందు ఏదైతే ఫాంట్ వాడానో అదే ఫాంట్ వచ్చింది. మీకు కావాలంటే మీరు ఇక్కడికెళ్ళిపోయి మీకు నచ్చిన ఫాంట్ సెలెక్ట్ చేసుకోండి. ప్రస్తుతానికి నేను ఇదే ఉంచుతున్నాను. ఓకే. సో, నెక్స్ట్ మనకి కలర్ వచ్చేసి గ్రీన్ పెట్టుకుందాం. సో, జస్ట్ ఇక్కడ కలర్ ఉంటుంది. ఇది మీకు కనిపించకుంటే విండోలో నుంచి తీసుకోండి. విండోలో కలర్ అని ఉంటుంది. చూడండి ఇక్కడ కలర్. పైకెళ్తాను. ఇక్కడ కలర్. సో, ఇక్కడ మీరు ఏదైనా ఇట్లా కలర్ పిక్ చేసుకుంటే వస్తుంది. అయితే యాక్చువల్‌గా చూడండి ఇప్పుడు ఎందుకు రావట్లేదు అంటే ఇక్కడ స్ట్రోక్ అనేది సెలెక్ట్ ఉంది. స్ట్రోక్ నన్ను పెడతాను. ఈ ఫిల్ కలర్ సెలెక్ట్ చేసుకొని ఇలా క్లిక్ చేస్తే మనకు వస్తుంది ఇలా. ఓకే. సో, గ్రీన్ కలర్ అనేది మనం ఇలా సెట్ చేసుకోవచ్చు. ఓకే. సో, ఇప్పుడు నెక్స్ట్ మనకి ఆఫ్‌సెట్ పాత్ ఇవ్వాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ దీన్ని ఎక్స్‌పాండ్ జేసుకోవాలి. ఎక్స్‌పాండ్ అంటే ఏంటంటే మీకిది టెక్స్ట్ లాగా కాకుండా ఒక షేప్ లాగా మారిపోతుంది. సో, అయితే ఒక విషయం చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఈ గార్డెన్ అనేది ఎక్కడుంది? సరే నేను ఒక పని చేస్తాను. నేను ఇది కట్ చేసి సెపరేట్ న్యూ డాక్యుమెంట్‌లో పెట్టి మీకు చూపిస్తాను. అప్పుడు మీకు కన్‌ఫ్యూజన్ అనేది ఉండదు లేయర్స్‌లో. సో, ఆ లేయర్స్‌లో మనం ప్రతి స్టెప్ చేసినప్పుడు ఏది కాంపౌండ్ అప్లై చేసినప్పుడు, ఆఫ్‌సెట్ పాత్ అప్లై చేసినప్పుడు అక్కడ లేయర్స్‌లో ఏమేమి అవుతుంది అనేది మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే బేసిక్స్ మీకు చాలా బాగా అర్థమవుతాయి. ఓకే. సో, నేను ఫైల్ మెన్యూలో న్యూ తీసుకుంటాను. న్యూ డాక్యుమెంట్ తీసుకొని లెటర్ సైజ్ ఓకే. క్రియేట్ అంటున్నాను. తర్వాత కంట్రోల్ వి అన్నాను. ఇదొచ్చింది. ఓకే. సో, ఇలా వచ్చింది. సో, మనము ఇప్పుడు చూడండి లేయర్‌లో 1లో గార్డెన్ అనే టెక్స్ట్ ఉంది. ఇది టెక్స్ట్. దీన్ని ఎడిట్ చేయొచ్చు నేను కావాలనుకుంటే. కానీ ఒకసారి నేను దీన్ని ఎక్స్‌పాండ్ చేశాననుకోండి ఇంకా టెక్స్ట్ లాగా కాకుండా షేప్ లాగా మారిపోతుంది. సో, చూడండి ఆబ్జెక్ట్ ఇక్కడ ఏమవుతుంది అబ్జర్వ్ చేయండి లేయర్స్‌లో. నేను ఆబ్జెక్ట్‌లో ఎక్స్‌పాండ్ అంటున్నాను. అన్నప్పుడు ఆబ్జెక్ట్ అంటే లోపల ఆబ్జెక్ట్ అంటే ఇది ఒక ఆబ్జెక్ట్ లాగా అయిపోతుంది. ఫిల్ అనేది వస్తుంది. ఓకే. సో, ఓకే అనండి. ఇప్పుడు చూడండి గ్రూప్ అనేది ఇట్లా ఫామ్ అయిపోయింది. ఇందులో ఒక్కొక్క అక్షరం మొత్తం ఎన్ని అక్షరాలు 6 అక్షరాలు విడివిడిగా అయిపోయాయి. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక అక్షరం సెలెక్ట్ చేసుకోవాలంటే జస్ట్ ఇలా క్లిక్ చేస్తే సరిపోతుంది. ఇది ఎన్ ఇలా మూవ్ చేసుకోవచ్చు. సో, అదేవిధంగా ర్యాండమ్‌గా సెలెక్ట్ చేస్తాను. ఇది ఆర్. ఓకే. ఇలా కాంపౌండ్ ఎక్స్‌పాండ్ అంటే మనకు ఒక ఎడిటబుల్ టెక్స్ట్ ఫార్మాట్ నుంచి ఒక షేప్ ఫార్మాట్‌లోకి కన్వర్ట్ అయిపోయి ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క కాంపౌండ్ పాత్ లాగా మారిపోయింది. అది లేయర్స్ ప్యానెల్‌లో మీరు చూడవచ్చు. ఓకే. సో, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే ఇవన్నీ గూడా ఇలా సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ చేసుకొని ఒకసారి మనం ఏం చేద్దాం అంటే ఇవన్నీ ఇన్ని తగ్గించే బదులు మనకు ఒక అవస్ అవసరం అనుకుంటే మీరు కంబైన్ చేసుకోవచ్చు. బట్ నాట్ నెసెసరీ. సో, ఇలా వదిలేసేయండి. ఓకే. సో, ఓకే. కంబైన్ చేద్దాం. బెటర్‌గా ఉంటుంది. ఓకే. సో, ఇవన్నీ కంబైన్ చేయాలంటే మనం మళ్ళీ విండోలోకెళ్ళిపోయి ఇక్కడ పాత్ ఫైండర్ అని ఉంటుంది. ఆల్రెడీ ఇక్కడ ఉంది. చూడండి పాత్ ఫైండర్ ఇది. సో, పాత్ ఫైండర్‌లో ఫస్ట్ ఆప్షన్ అనేది యునైట్ అని ఉంది. సో, యునైట్ చేస్తాను. యునైట్ చేస్తే ఏమవుద్దంటే మొత్తం అంతా కూడా ఇలా సింగిల్‌గా అయిపోతుంది. బట్ ఇక్కడ చూడండి మీరు ఇక్కడ జాయింట్ లేదు. కాబట్టి ఇది సెపరేట్‌గా వచ్చింది. అంటే 2 లేయర్స్ కింద వచ్చింది. చూడండి ఇప్పుడు ఇది సెలెక్ట్ చేశాననుకోండి. ఈ పార్ట్ మాత్రం వచ్చేసింది. ఎందుకంటే జాయింట్ ఉంది కాబట్టి అది యూనైట్‌గా అయిపోయింది. అంటే సింగిల్‌గా అయిపోయింది. ఇదొచ్చేసి కనెక్షన్ లేదు కాబట్టి అది జీ అనేది సెపరేట్‌గా ఉండిపోయింది. సో, అలా ఉంచండి. నో ఇష్యూస్. కావాలంటే మనం ఇలా కనెక్ట్ చేసుకొని యూనైట్ అంటే మళ్ళీ 2 కూడా సేమ్ అయ్యే అవకాశం. బట్ నాట్ నెసెసరీ ఇలా ఉంచండి. సో, ఇప్పుడు మనం ఆఫ్‌సెట్ పాత్ అంటే ఏంటంటే ఇప్పుడు ఏదైతే షేప్ ఉందో ఆ షేప్‌కి మనం ఎంతైతే మనం వాల్యూ ఇస్తామో అంత వాల్యూతో ఎక్స్‌పాండ్ అవుతుంది. ఎక్స్‌పాండ్ ఎలా అవుతుంది? బయటి వైపు, లోపలి వైపు 2 వైపులా. సో, అది గమనించండి. సో, మొత్తం అంతా కూడా సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసేసి ఇక్కడ ఆబ్జెక్ట్‌లోకెళ్ళిపోయి ఇక్కడ చూడండి పాత్ అని ఉంటుంది. ఇక్కడ ఆఫ్‌సెట్ పాత్ అని ఉంటుంది. సో, ఆఫ్‌సెట్ పాత్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మన ఎగ్జిస్టింగ్
ఎగ్జిస్టింగ్ షేప్ ఏదైతే ఉందో దానికి ఇక్కడ మనం ఎంత ఇచ్చాం, ఆఫ్సెట్ 8 పాయింట్ ఇచ్చాం. అంటే 8 పాయింట్ బయటి వైపు, 8 పాయింట్ ఇటువైపు, అంటే రెండు వైపులా 8 పాయింట్స్ అలా వస్తుంది అన్నట్టు. అంటే లోపల వైపు అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ. సో ఇక్కడ లోపల వైపు అంటే దాని చుట్టూ ఆఫ్సెట్ పాత్ అనేది 8 పాయింట్స్ అలా వస్తుంది. ఓకే, డన్. ఇప్పుడు ఈ జాయింట్స్ అంటే జాయిన్ అయ్యే ఏరియాస్ రౌండ్ ఉంటే బాగుంటుంది. సో రౌండ్, ఇప్పుడు మీకేం తేడా కనిపించదు, బట్ నేను తర్వాత సందర్భం వచ్చినప్పుడు చెప్తాను. రౌండ్ పెట్టుకోండి. ఓకే, తర్వాత నెక్స్ట్ ఇది ఓకే అనండి, అంతే. ఓకే, ఓకే అంటే వెంటనే గమనించండి, ఇక్కడ ఇప్పుడు మనం సెలెక్ట్ అయింది ఆఫ్సెట్ పాత్ ఏది, ఇదొకటి ఇదొకటి. అంటే ఇది ఓల్డ్ది, ఇది కాంపౌండ్ పాత్ అంటే ఆఫ్సెట్ పాత్. ఇది ఓల్డ్ జీ, కింద ఉన్న సెలెక్ట్ అయింది ఆఫ్సెట్ పాత్. ఓకే, సో ఇప్పుడు ఈ రెండింటిని మాత్రం నేను బయటికి తెస్తాను కొద్దిసేపు. జస్ట్ ఇలా బయటికి తెస్తాను. చూడండి, ఇది వచ్చేసి మనకి ఆఫ్సెట్ పాత్ కదా. సో దీనికి మనం ఏం చేస్తామంటే, సరే ఒకసారి, సరే ఇది ఇప్పుడు ఈ కాంపౌండ్ పాత్ ఇది ఉన్న ఇక్కడ షిఫ్ట్ పట్టుకొని ఈ జీని సెలెక్ట్ చేసుకో. ఇది కాదు యాక్చువల్గా, ఇది సెలెక్ట్ చేయకూడదు. ఓకే, ఇది సెలెక్ట్ చేయాలి. కంట్రోల్ పట్టుకొని ఇది సెలెక్ట్, షిఫ్ట్ పట్టుకుంటే వరుసగా సెలెక్ట్ అవుతున్నాయి. కంట్రోల్ పట్టుకొని సెలెక్ట్ చేస్తాం. సో ఇప్పుడు ఏమైంది, జీ ఉన్న ఇది చూడండి, కాంపౌండ్ పాత్, ఇది పాత్ ఇలా సెలెక్ట్ అయిపోయింది. ఇప్పుడు వీటికి ఫిల్ తీసేస్తాను, నాకు ఫిల్ వద్దు. ఎందుకంటే లోపలిది గ్రీన్ కలర్ చూపించాలనుకుంటున్నాను, దానికి ఒక అవుట్లైన్ ఇవ్వాలనుకుంటున్నాను అంతే. సో ఫిల్ నో పెడతాను. ఇందులో కలర్లో అవుట్లైన్ అంటే ఇది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఒక సమ్ వాల్యూ కాదు, సమ్ కలర్ అనేది గ్రీన్ కలరే సెలెక్ట్ చేసుకున్నాను మళ్ళీ. ఓకే, సో ఈ గ్రీన్ కలర్. ఓకే, సో సెలెక్ట్ చేసుకుంటే నాకు థిక్నెస్ పెంచాలనుకుంటున్నాను. సో దానికోసం నేను ఇక్కడ స్ట్రోక్ అని ఉంటుంది చూడండి, స్ట్రోక్. ఈ స్ట్రోక్ మీకు కనిపించకుంటే, స్ట్రోక్ ప్యానల్ కనిపించకుంటే విండోలో స్ట్రోక్ అని ఉంటుంది, ఓపెన్ చేసుకోండి. ఇక్కడ 1 పాయింట్ బదులు థిక్నెస్ పెంచుదాం, ఇలా పెంచుకోవచ్చు. కలర్ కావాలంటే మళ్ళీ మోడిఫికేషన్ చేసుకోవచ్చు, ఇలా మీకు ఏ కలర్ కావాలో ఆ కలర్. ఈ కలర్ ఓకే. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళిపోయి దీనిపైన పెట్టామనుకోండి, చూడండి ఇప్పుడు ఇది ఉంది. మళ్ళీ ఇక్కడ మనం ఈ రెండు మాత్రమే సెలెక్ట్ చేసుకుందాం. ఇలా ఇది ఒకటి, కంట్రోల్ పట్టుకొని ఇది. ఇప్పుడు షిఫ్ట్ పట్టుకొని ఇట్లా మూవ్ చేసామనుకోండి, ఒక నిమిషం, షిఫ్ట్ ఏం అవసరం లేదు, ఇలా మూవ్ చేసేటప్పుడు షిఫ్ట్ పట్టుకోండి. సో ఇలా వస్తుంది. అయితే ఇక్కడ కొద్దిగా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, గమనించండి. ఏమైందంటే లోపల ఇది ఉంది కదా, ఈ జాయింట్స్ ఇవి నాకు వద్దు అనుకున్నా అనుకోండి, ఈ జాయింట్స్ నాకు బాగా నచ్చట్లేదు. సో ఇక్కడ నాకు క్లియర్గా లేదు, నచ్చలేదు. కాబట్టి నేను ఏం చేస్తానంటే వాటిని మనము షేప్ బిల్డర్ ద్వారా మోడిఫికేషన్ చేసుకోవచ్చు. ఎలా అంటే నేను చూపిస్తాను. నేను ఫస్ట్ అయితే బయటికి తెస్తాను దీన్ని నేను. ఏది, ఈ కాంపౌండ్ పాత్, దెన్ ఈ కాంపౌండ్ పాత్, ఇది కాదు, ఇది కంట్రోల్ పట్టుకొని సెలెక్ట్ చేసుకుని. ఓకే, సో ఇప్పుడు ఒకసారి నేను ఏం చేస్తానంటే ఇక్కడ షేప్ బిల్డర్ టూల్ చూడండి. షేప్ బిల్డర్ టూల్తో ఇవి నేను కొన్ని లైన్స్ అనేది హైట్ తీసేస్తాను. నాకు అది ఓపెన్గా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. సో షేప్ బిల్డర్తో టూల్తో ఎలా చేయాలంటే ఇక్కడ చూడండి, ఇది షేప్ బిల్డర్ టూల్తో ఏదైనా ఒక లైన్, అంటే మనం సెలెక్ట్ చేసుకున్న షేప్స్లో ఒక లైన్ని కానీ షేప్ కానీ ఫిల్ చేయాలంటే మామూలుగా క్లిక్ చేయాలి, తీసేయాలంటే ఆల్ట్ పట్టుకొని క్లిక్ చేయాలి. నాకు ఈ ఏరియాస్ తీసేయాలనుకుంటున్నాను, ఆల్ట్ పట్టుకొని ఇలా అంటే పోతుంది. చూడండి, ఇది కూడా వద్దు నాకు, ఆల్ట్ పట్టుకొని ఓపెన్ అయిపోతుంది ఇలా. రైట్, బాగుంది. ఇంకా అటువంటివి ఎక్కడైనా ఉన్నాయో చూడండి. ఓకే, మిగతా అంతా బాగానే ఉంది, సో నో ఇష్యూస్. ఓకే, సో ఇది అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి పైన పెట్టేసుకుంటాం. ఇలా పైన అంటే ఇలా మీరు మూవ్ చేయడం మొదలుపెట్టిన తర్వాత షిఫ్ట్ పట్టుకుంటే ఏంటంటే స్ట్రైట్గా మూవ్ అవుతుంది. కరెక్ట్గా దానికి అలైన్మెంట్ అనేది చేసుకో. అంటే మీ బయటికి తీసుకొచ్చి ఎందుకు చెప్తున్నానంటే, మీకు ఆ లేయర్స్ ప్యానెల్లో ఆ లేయర్స్ చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తే బేసిక్స్ బాగా అర్థమవుతాయి, అందుకే అలా చెప్పాను. మామూలుగా నేను చెప్పుకుంటూ వెళ్ళాను అనుకోండి, అక్కడ ఏమవుతుంది అనేది కాన్సెప్ట్ అర్థం కాకుంటే మీకు క్లియర్గా ఉండదు. ఓకే, సో ఏదైనా కూడా మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా లేయర్స్ ప్యానెల్లో ఎటువంటి చేంజెస్ అవుతున్నాయనేది అర్థం చేసుకోండి, అబ్జర్వ్ చేయండి. అప్పుడు ఏంటంటే మీకు కాన్సెప్ట్ అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో ఈ కాంపౌండ్ పాత్ అప్లై చేసే విధానం మనం టెక్స్ట్కు చూసాం. సో అదేవిధంగా
ఎనీ షేప్ కూడా మీరు అప్లై చేయొచ్చు. ఎగ్జాంపుల్కి నేను ఒక సర్కిల్ డ్రా చేస్తున్నాను. చూడండి, షిఫ్ట్ పట్టుకొని ఇలా డ్రా చేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు దీనికి ఫిల్ అనేది నేను గ్రీన్ కలర్ ఇస్తాను. ఓకే, సో ఇలా వచ్చింది నాకు. ఓకే, ఇలా ఉంచండి, పర్లేదు. ఇప్పుడు ఏం చేస్తానంటే ఆబ్జెక్ట్లోకి వెళ్ళిపోయి నేను ఇక్కడ పాత్లో ఆఫ్సెట్ పాత్ చూడండి 8 ఇచ్చాను అనుకోండి. 8 ఇస్తే ఇలా వచ్చింది కదా. సో 12 ఇస్తే పెరుగుతుంది చూడండి. అంటే ఏదైతే ఉందో దానికి 12 పాయింట్ యాడ్ చేస్తూ ఆఫ్సెట్ అంటే ఎక్స్పాండ్ అయ్యింది అన్నట్టు. ఓకే, జస్ట్ ఓకే అంటున్నాను. బాగుంది కదా. సో అలా మీరు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు ఆఫ్సెట్ పాత్ అనేది ఇచ్చుకోవచ్చు. సో ఆఫ్సెట్ పాత్ ఇచ్చుకుంటూ కలర్స్ కావాలంటే కూడా మీరు చేంజెస్ చేసుకోవచ్చు. ఓకే, సో మీరు ఇది ఇంకా ఫర్దర్గా ఎక్స్పెరిమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. విల్ మీట్ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వన్.